వాహనంలో ఎక్కించారు. ఈడీ అధికారులు తీసుకెళ్తున్నారు. మనం చూడొచ్చు, బయటికి తీసుకెళ్తున్నారు. బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు పెద్ద ఎత్తున అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద గందరగోళం జరుగుతుంది. పోలీసులు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. భారీ ఎత్తున తరలి వచ్చిన కార్యకర్తలు పోలీసులను అడ్డుకొని పోలీసు వలయాన్ని ఛేదించి బయటికి వెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పటికే తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు చాలా మంది ఉన్నారు. హరీష్ రావు, కేటీఆర్ కూడా ఉన్నారు. వాహనంలో ఎక్కించారు కవితని. బయటికి తీసుకొచ్చే ప్రయత్నం బయటికి తీసుకొస్తున్నారు. కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కవిత తల్లి శోభమ్మ కూడా ఆమె వెంటే ఉంది. ఆమెని తీసుకెళ్తున్న నేపథ్యంలో డోర్ దగ్గర శోభమ్మను కూడా చూడొచ్చు. కేసీఆర్ భార్య కవిత కూతురు ముందు సీట్లో కవితని కూర్చోబెట్టారు. ముందు సీట్లో కూర్చొని ఆమెను బయటికి పంపించే ప్రయత్నం. అయితే పోలీస్ ఎస్కాట్ వాహనంలో కాకుండా ఆమె సొంత వాహనంలోనే తరలిస్తున్నారు. TS10 EM 6666 వాహనంలో ఆమెను తరలించే ప్రయత్నం చేస్తున్నారు. 6666 వాహనంలో తరలించే ప్రయత్నం. బాల్కా సుమన్ రోడ్ క్లియర్ చేయమని చెప్తున్నారు. జీవన్ రెడ్డి కూడా ఉన్నాడు పక్కనే. చూస్తున్నాం వాహనంలో బయటికి వచ్చే క్రమంలో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కవిత ఉన్నారు. కవిత అందరికి కూడా అభివాదం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అభివాదం చేస్తున్నారు. కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో మనం చూస్తున్నాం, విజువల్స్ చూస్తున్నాం. కవిత ముందు సీట్లో కూర్చొని ఉంది. ఆమె పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద ఘర్షణ జరుగుతుంది. పోలీసులు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కార్యకర్తల్ని కొంతమందిని నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ వాహనం క్లియర్ చేయడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది వాహనం కింద కూర్చొని వాళ్ళని ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి చూడొచ్చు మనం పెద్ద ఎత్తున మనం కవితను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. మనం చూడొచ్చు కవిత వీడియో అధికారులు 2 వాహనాల్లో ఉన్నారు. భర్త అనిల్ కూడా ఆయన వెంట కూడా బయలుదేరుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కవిత అరెస్ట్ చేసి ఎయిర్పోర్ట్ కు తీసుకెళ్తున్నారు. ఎయిర్పోర్ట్ మార్గం కూడా పూర్తిగా 2 రూట్లలో ఆమెను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. చూస్తున్నాం వాహనాలు బయటికి వెళ్తున్నాయి. కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ తెలంగాణ పోలీసులు వాళ్ళని తీసుకెళ్లి అందరిని కూడా పక్కకు ఈడ్చేసి వాళ్ళని తరలించే ప్రయత్నం చేస్తున్నారు. కార్యకర్తలు అడ్డు తగిలే ప్రయత్నం చేస్తున్నారు వాహనాలకు. పోలీసులు వాళ్ళని yes